Hello everyone, welcome back to my channel. నేను మీ మహి. సో లాస్ట్ వీక్ నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను సిల్వర్ జ్యువెలరీకి సంబంధించి. అది చాలా షార్ట్ వీడియో అనమాట, 1.5 minute ఎంతో ఉంటుంది. అందులో చాలా క్విక్గా నేను కలెక్షన్ అంతా చూపించాను. ఆ కలెక్షన్ అంతా కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది, ఆ డిఫరెంట్ మోడల్స్ అవన్నీ కూడా. అందుకోసం అని చెప్పి ఒక లాంగ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియోని నేను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మోడల్స్ అన్ని చూపిస్తూ, సో ఈ వీడియో అంతా మీరు ఆ కలెక్షన్ అంతా చూడబోతున్నారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్ హలో, ఐ మహాలక్ష్మి కొమ్మోజు. సో నా ఛానల్లో మీరు లైఫ్ స్టైల్ కంటెంట్ చూస్తారు, ఫుడ్ బ్లాగ్స్ చూస్తారు, ఫ్యాషన్కి సంబంధించి చూస్తారు, ప్రోడక్ట్ రివ్యూస్ చూస్తారు, అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్ అయితే చూడబోతున్నారు. ఒకవేళ వీడియో అంతా నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు అయితే ఎగ్జిబిషన్కి వచ్చేసాను. ఇదైతే కనుక శుభప్రద సిల్వర్ జ్యువెలరీ వాళ్ళ ఎగ్జిబిషన్ అనమాట, మన భీమవరంలో కండక్ట్ చేశారు. ఇక్కడైతే డిస్ప్లే చేసిన ప్రతి పీస్ నాకు చాలా బాగా నచ్చింది. ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా కనిపించాయి. ఈ డిజైన్స్ అన్నీ కూడా నేను ఇక్కడ చూడలేదు, అన్నీ యూనిక్గా అనిపించాయి. నేనైతే ఇక్కడ పెట్టిన ప్రతి పీస్ ట్రై చేశాను, నాకైతే అన్నీ చాలా చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ అయితే నేను అక్కడ ఎక్కువగా చూసింది ఈ బ్లాక్ బీడ్స్ కలెక్షన్. ఇక్కడ వాళ్ళు చాలా కొంచెమే మనకి ఎగ్జిబిషన్లో పెట్టారు, కానీ వాళ్ళ దగ్గర చాలా స్టాకే ఉందంట. నాకైతే ఇవన్నీ చాలా క్యూట్గా అనిపించాయి. వీటితో పాటు మెన్స్ బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని సిల్వర్ జ్యువెలరీ అయినా సరే అన్ని గోల్డ్ లానే కనిపిస్తున్నాయి. తర్వాత కొన్ని ఇయర్ రింగ్స్ మోడల్స్ అయితే చూశాను, ఇందులో అన్ని రకాలు ఉన్నాయి. విక్టోరియన్ ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం చూస్తున్నాయి విక్టోరియన్ మోడల్ అనమాట. ఇలాంటి యూనిక్ డిజైన్స్ నేను ఎక్కడ చూడలేదు. అండ్ ఇవంతా కూడా బీడ్స్ కలెక్షన్, పూసల దండలు అంటారు కదా అలాంటివి. ఈ కలెక్షన్, ఈ మోడల్స్ నేను ఆన్లైన్లో కూడా పెద్ద ఎక్కువ చూడలేదు ఇలాంటివి. ఇక్కడ నాకు కలర్స్ అన్నీ కూడా కొత్తగా అనిపించాయి. ఈ లాస్ట్ వన్ అయితే నాకు చాలా యూనిక్గా అనిపించింది, ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సింపుల్ శారీస్ మీదకి ఇలాంటి బీడ్స్ వేసుకుంటే లుక్ అదిరిపోతుంది. అండ్ ఇదైతే బ్రైడల్ అనమాట, హారం సెట్. నాకైతే చూడగానే ఇంత హెవీ అనిపించింది, బట్ ఆ వర్క్ ఫినిషింగ్ అదంతా కూడా మాత్రం చాలా బాగుంది. ఆ తర్వాత కొన్ని చాకర్స్ చూసాను, అవైతే తర్వాత ట్రై చేశాను. అండ్ ఈ నెక్ సెట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి నెక్ సెట్ మనం ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది, మనం నెక్లెస్ పెట్టుకుని హారం పెట్టుకుని కంటే ఇలాంటి మినీ హారం ఒకటి పెట్టుకుంటే చాలు, ఫుల్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. ఆ తర్వాత నాకు ఇక్కడ బాగా నచ్చిన పీస్ ఇది విక్టోరియన్ నెక్ సెట్ అనమాట. ఇది నేను ట్రై చేశాను కూడా, అప్కమింగ్లో మీరు చూస్తారు. అండ్ ఇవన్నీ కూడా విక్టోరియన్ కలెక్షనే, యూనిక్ మోడల్స్ అయితే చూశాను. ఇవన్నీ కూడా బ్రైడల్కి చాలా బాగుంటాయి. మంచి హెవీ శారీస్ మీదకి ఇలాంటి జ్యువెలరీ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను అన్నీ ట్రై చేశాను, చూడండి మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ఎగ్జిబిషన్ అయితే ప్రెజెంట్ జరగట్లేదు, ఈ వీడియో నేను లాస్ట్ మంత్ తీసుకున్నది. మీకు ఈ జ్యువెలరీ గురించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఇది అయితే ఏలూరులో ఉంటుంది బ్రాంచ్. వీళ్ళ ఎగ్జిబిషన్ మాత్రమే భీమవరంలో కండక్ట్ చేశారు. సో మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా సరే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే అలా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా లింక్ ఇక్కడ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఒకవేళ అవసరం అయితే కనుక వెళ్ళి చూడండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ చూద్దాము. ఇవన్నీ కూడా పేరుకి సిల్వర్ జ్యువెలరీ అయినా సరే చూడడానికి మాత్రం ఎగ్జాక్ట్ గోల్డ్ లానే కనిపించాయి. ఇవి మనం ఇది గోల్డ్ కాదు అని చెప్తే కానీ అర్థం అవ్వలేనట్టున్నాయి. ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్లో నాకు అన్నీ బాగా నచ్చాయి.
డిఫరెంట్ మోడల్స్లా కనిపించాయి. ఇక్కడ బాగా నాకు అనిపించింది ఏంటంటే మనం రెగ్యులర్గా చూసే మోడల్స్ ఇక్కడ అసలు లేవు. అన్నీ యూనిక్గా కొత్తగా అనిపించాయి, డిఫరెంట్గా. అండ్ ఈ బ్యాంగిల్స్ చాలా సింపుల్గా నాకైతే చాలా బాగా నచ్చాయి. నాకు హెవీ జ్యువెలరీ కంటే ఇలాంటి సింపుల్ జ్యువెలరీ అంటే నచ్చుతుంది. అండ్ ఇవి అయితే శారీస్ మీదకి చాలా బాగుంటాయి, సింగిల్ బ్యాంగిల్కి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ బ్యాంగిల్ ఇచ్చారు ట్రై చేయమని చెప్పి. ఇది చూడగానే నాకు ఏదో ఒక రాయల్ ఫీల్ వచ్చింది. ఇలాంటి పీస్ నేను ఎక్కడా చూడలేదు. ఇదైతే ఈ వర్క్ డీటెయిలింగ్ కూడా చాలా కష్టం అసలు చేయడం. నాకైతే చాలా బాగుందనిపించింది. అండ్ నాకు బాగా నచ్చిన మోస్ట్ ఫేవరెట్ ఇది బ్రాస్లెట్ కమ్ వాచ్ లాగా ఉంది అనమాట. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, మన హ్యాండ్ లూజ్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. పైన పెండెంట్ అయితే నాకు పిచ్చగా నచ్చింది. అండ్ ఇలాగా మనం బ్రాస్లెట్లో కూడా కలర్స్ పెట్టుకోవచ్చు కదా మన శారీకి మ్యాచ్ అయ్యేటట్టుగా. సో ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. నాకైతే ఈ మోడల్ బాగా నచ్చింది. అండ్ బ్రాస్లెట్స్లో కూడా కొన్ని మోడల్స్ అయితే చూశాను. ఇవన్నీ కూడా చాలా కొత్తగా అనిపించాయి. రెగ్యులర్గా ఏ పీస్ నాకు అసలు కనిపించలేదు. ఇది కూడా ఒక వెరైటీగా అనిపించింది. ఇదంతా కూడా స్టోన్స్ వచ్చాయి పైన. ఇదైతే ఒక వాచ్ లా ఉంది అండ్ అలాగే బ్రాస్లెట్లా కూడా ఉంది. ఇందులో కూడా మనకి కలర్స్ లాగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత అయితే వాచ్ కలెక్షన్ చూశాను. నాకు వాచెస్ బాగా హెవీగా నచ్చవు. ఇలాంటి సింపుల్గా ఉండేవి అయితే నేను నచ్చుతాయి. వాచ్ అనే కాదు, జ్యువెలరీ ఏదైనా సరే నాకు సింపుల్గా ఉండేదే నచ్చుతుంది. ఈ వాచ్ కలెక్షన్లో నాకు బాగా నచ్చింది ఈ వాచ్. అండ్ ఇంకొక వాచ్ కూడా ఉంది, తర్వాత చూపిస్తా. అండ్ ఇవి అయితే కడియంలా ఉన్నాయి, బ్రాస్లెట్లా కూడా పెట్టుకోవచ్చు. ఈ ఇన్ఫినిటీ బ్రాస్లెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో కూడా 2 మోడల్స్ ఉన్నాయి. ఇది కూడా సింపుల్గా బాగుంది. అండ్ ఇంకొక వాచ్ బాగుందని చెప్పాను కదా, ఇది అనమాట. ఇదంతా కూడా స్టోన్స్లా వచ్చింది, చాలా బాగుంది లుక్. అండ్ వాచెస్లో ఇంకా కలర్స్ ఉన్నాయని చెప్పా కదా, ఇవన్నమాట. ఎల్లో అండ్ ఆరెంజ్ ఉంది అండ్ అలాగే పర్పుల్ మనం ఇప్పుడు చూసింది. అండ్ ఇవన్నీ వాచెస్లా ఉన్నాయి అండ్ బ్రాస్లెట్స్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇలాంటివి పార్టీవేర్ శారీస్కి బాగుంటాయి. మనం హ్యాండ్స్కి బ్యాంగిల్స్తో పాటు ఇంకొక హ్యాండ్కి యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రింగ్ కలెక్షన్ చూశాను. ఇవన్నీ కూడా విక్టోరియన్ కలెక్షన్ అనమాట. చాలా డిఫరెంట్గా అనిపించాయి. ఇలాంటి పెద్ద రింగ్స్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, బట్ నా హ్యాండ్కి కూడా బాగానే ఉంది అనిపించింది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ భలే ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ శారీ ఉంటే మాత్రం భలే ఉంటుంది హ్యాండ్స్కి. వీళ్ళ దగ్గర ఇదే స్టాక్ కాదు, ఇంకా చాలా స్టాకే ఉంది. వీళ్ళ ఎగ్జిబిషన్కి మాత్రమే ఇవన్నీ పెట్టారనమాట. సో ఉన్న మట్టుకి నేను ట్రై చేశాను. ఆ తర్వాత వడ్డానం కలెక్షన్ చూశాను. ఇందులో అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి. సీజెడ్ ఉంది, అలాగే నక్షి వడ్డానం ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. నేనైతే ఒక వడ్డానం పెట్టుకుని ట్రై చేశాను. ఈ రెడ్ కలర్ బీడ్స్ ఉంది కదా, ఆ టైప్ది. సో అది కూడా నాకు క్వాలిటీ చాలా బాగా నచ్చింది. ఇవన్నీ కూడా సేమ్ గోల్డ్ లానే కనిపిస్తున్నాయి. అస్సలు సిల్వర్ అంటే ఎవ్వరు నమ్మేటట్టు ఏం లేవు. ఆ తర్వాత కొన్ని విక్టోరియన్ ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే చూశాను. ఇవి కూడా నాకు కొత్తగా అనిపించాయి మోడల్స్. ఇలాంటి మోడల్స్ నేను నిజంగా ఎక్కడా చూడలేదు. ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా క్రియేట్ చేశారా అనిపించింది నాకైతే. ఇవి ఇయర్ రింగ్స్లో కొన్ని మోడల్స్. ఎక్కువ ప్రైస్ పెట్టి గోల్డ్ తీసుకోలేమో, గోల్డ్ కొనుక్కోలేమో అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఇవన్నీ కూడా సేమ్ గోల్డ్ లానే కనిపిస్తున్నాయి, బట్ మనకి తక్కువ ప్రైస్లో వస్తాయి కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోలేము అనుకున్న వాళ్ళకి ఇలాంటి సిల్వర్ జ్యువెలరీ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ రెగ్యులర్గా ఎక్కువ మోడల్స్ కొనే వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ చూశాను. మనం రెగ్యులర్గా ఏదైనా ఫంక్షన్స్కి సిల్వర్ గిఫ్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం మోడల్స్ గురించి ఆలోచిస్తాం కదా. ఎప్పుడు రెగ్యులర్గా గిన్నె, గ్లాస్ ఇలాంటివి ఇచ్చే కంటే ఇలాంటి మోడల్స్ ఇస్తే భలే ఉంటుంది కదా. ఇక్కడ చూపించేవన్నీ కూడా సిల్వర్వే. ఇవి కుంకుమ బర్నలు అండ్ అలాగే తులసి కోటలు ఎంత క్యూట్గా అనిపించాయో, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఫైనల్గా ఇది కలెక్షన్. ఎలా అనిపించింది వీడియో అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.